దుబ్బాక శాసనసభ్యులు కేపీఆర్ గారు, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి సార్ గారికి, అదేవిధంగా వేదికపైనటువంటి అందరి పెద్దలకి నమస్కారం. అన్నా, అందరు ఒకసారి చూడాలి, మొత్తం హాల్ అంతా ఒక్కసారి గట్టిగా స్లోగన్ ఇస్తే, ఇక్కడ సౌండ్ చేస్తే రీసౌండ్ ఎక్కడ వినబడాలి? బీజేపీ ఆఫీసులా, కాంగ్రెస్ ఆఫీసులా రీసౌండ్ గట్టిగా వినబడాలి. అర్థమవుతుందా? జై తెలంగాణ, జై తెలంగాణ అన్న. ఇటువైపు కూడా అన్న, ఇటు సైడ్ కూడా జై తెలంగాణ. వర్ధిల్లాలి కేపీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేపీఆర్ గారి నాయకత్వం. గెలిపిద్దాం వెంకటరామన్ 1,00,000 ఓట్ల మెజారిటీతో. నేను వాస్తవానికి బీజేపీలో ఉన్నప్పుడన్నా, బీజేపీలోనే చాలా యూత్ ఉంటుంది, బీజేపీలో బలం ఎక్కువ అని మేము గొప్పలు చెప్పుకుంటున్నాం ఆ టైంలో. కానీ అదే యూత్ దుబ్బాకలో ఉంటుంది, అదే యూత్ చేగుంటలో ఉంటుంది, అదే యూత్ దౌలతాబాద్ లో ఉంటుంది. అంటే ఏ మండలికి పోయినా కూడా గదే 10 మంది, గదే మొహాలు, కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ ఉంటారు బీజేపీ వాళ్ళు. ఒక్కసారి నేను గట్టిగా చెప్తున్నా, ఒకసారి వార్నింగ్ ఇచ్చి చెప్తున్నా, అదే బీజేపీ వాళ్ళు, అదే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి దౌలతాబాద్ గడ్డలో ఉన్నటువంటి ఈ విఆర్ఆర్ గార్డెన్స్ వచ్చి చూస్తే అర్థమవుతుంది ఎంతమంది యూత్ ఇక్కడ ఉన్నారనేది. తోబండి వస్తా ఉంటే, నేను మా వంశాన కారులో వస్తా ఉంటే తోబండి మొత్తం కూడా మన కార్యకర్తలే బైక్ల మీద వస్తా ఉన్నారు, కార్ల మీద వస్తా ఉన్నారు, పైసలు లేకపోతే ఆటోల మీద వస్తా ఉన్నారు, పైసలు లేకపోతే నడుచుకుంటూ వస్తా ఉన్నారు. అది మన తెగింపు అంటే, అది మన ధైర్యం అంటే, ఇది ఒక సగటు బీఆర్ఎస్ కార్యకర్త అంటే. ఇంత శక్తి మనకున్నది, ఇంత బలం మనకున్నది. ఆ బలం ఏంటో, ఆ శక్తి ఏంటో మొన్న ఎలక్షన్లలో దెబ్బ కొడితే 54,000 ఓట్ల మెజారిటీ వచ్చింది మనకి. అది మన బలం కాదా? అది మన శక్తి కాదా? కేవలం మన పార్టీలో ఉన్నటువంటి యూత్ ఎట్లాంటిదో, మన పార్టీలో ఉన్నటువంటి యూత్ బలం ఏంటిదో ఒక్కసారి గట్టే నిరూపించినాం. దెబ్బకి 54,000 ఓట్ల మెజారిటీది మన ప్రభాకర్ అన్నకు అందించి దుబ్బాక ఎమ్మెల్యేగా మనం గెలిపించుకొని తీరినాం. అది మన బలం అంటే. మళ్ళీ ఒక్కసారి ఇదే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మన యూత్ సత్తా ఏంటిది, మన యూత్ దమ్మెంత, మన యూత్ ధైర్యం ఎంత అనేది నిరూపించుకోవాల్సిన అవసరం మళ్ళీ ఇంకోసారి మనకి ఏర్పడ్డది. అన్నా, నాయకులు వస్తారు పోతారు, పెద్ద పెద్దలు వస్తారు పోతారు, కానీ యూత్ మాత్రం ఇక్కడనే పర్మనెంట్ గా ఉంటుంది. ఇదే యూత్ నుంచి ఎంతమంది సీనియర్ నాయకులు వచ్చిపోయినా సరే, ఇదే యూత్ నుంచి కొత్త నాయకులు రేపు పుడతారు కూడా ఖచ్చితంగా. ఆ దమ్మేంతో రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో మనం చూపిస్తాం. అట్లాగే వెంకటరామరెడ్డి సార్ని అత్యధిక మెజారిటీతో రేపు మనము పార్లమెంట్ లో కూర్చోబెట్టేదాకా మనం ఎవ్వరం నిద్రపోవద్దని నేను ఇక్కడనే మీ అందరికి నేను మాట తీసుకుంటా, నేను మాట ఇస్తున్నా. అన్నా, ఒక్కొక్కలమే కానీ మన ఇంటి ఎన్ని ఉంటాయన్న ఓట్లు? 4-5 ఉంటాయన్న ఓట్లు. ఇటు ఒక్కోళ్ళు వచ్చినామంటే 5గురం వచ్చినట్లు లెక్క అన్న, అంతేనా? ఒక్కోళ్ళం వచ్చినామంటే 5గురం వచ్చినట్లు లెక్క. అంటే ఈ ఒక్కోళ్ళు ఇంటూ 5గురు అన్న ఎన్నైతే అన్న, మొత్తం కాన్స్టిట్యున్సీ తీసుకుంటే కనుక ఎన్ని వేల ఓట్లు మనకుంటాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది ఇంకా చాలా తక్కువ సంగీతం పెట్టే మీటింగ్ అన్న. ఇది ఇంకా పూర్తి స్థాయిలో మీటింగ్ పెడితే కనుక గేట్లు వలిగిపోతాయన్న. యూత్ మొత్తం వస్తే ఇక్కడికి గేట్లు వలిగిపోతాయి, పట్టణంతా జనం వస్తారు ఇక్కడికి. అది మన బలం, అది మన దమ్ము, అది మన ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం. దయించి అందరు నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మన వెంకటరామరెడ్డి సార్ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో 1,00,000 పైసలకు ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని మనందరం కూడా వాగ్దానం చేస్తున్నాము. జై తెలంగాణ.